జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ గారితో సహా వాళ్ళు తక్కువే తినిచ్చుంటారు వీళ్ళేమి. బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారికి వాళ్ళకి అవకాశం వీళ్ళే దుబ్బేశారు మొత్తం అంతా. విజయసాయిరెడ్డి ఆ భూములు కొలగొట్టేసి నేను అందరినీ వరుసగా తీసుకొచ్చి కూర్చోబెట్టాల. కూర్చోబెట్టి వీళ్ళకి గరుడ పురాణం అని ఉంది. అందులో కొన్ని శిక్షలు ఉంటాయి. అంటే చట్టాన్ని అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళాలి వీళ్ళు. అంటే గడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బతిమాలితే వీళ్ళు తిరిగి విమర్శ చేస్తారు వీళ్ళని. అలా కాకుండా వాళ్ళకి గరుడ పురాణంలో శిక్షలు, క్రిమి భోజనం, కుంభీ పాకం, శూలదండన ఇలాంటివి ఉన్నాయి కదా. చదివారా మొత్తం? అది గరుడ పురాణం మనం ఏది చదవకుండా ఉన్నాం కదా. మొత్తం అన్నీ చెప్తుంటే ఇలాంటివి ఉన్నాయి కదా. సినిమాలో కూడా ఉంది కదా. అవునుంది. మీకు అపరిచితుడు సినిమాలు పెట్టాడు కదా. అవును. అవన్నీ క్రిమి భోజనం చేయకుండా జలగలనే పావులు పెట్టి పావుల మీద ఆడేయాల ఏంటండి. ఇది చేస్తే వాళ్ళు మొత్తం కట్టేసి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు ఏమవుద్ది? కేంద్రం నుంచి మన పన్నుల వాటాగా మనకు రావాల్సిన డబ్బు కేంద్రం నుంచి వస్తుంది కదా. అది కూడా వద్దండి మోడీ గారు ఉండొచ్చుకోండి, మేము అడిగినప్పుడు ఇద్దరు కానీ అని చెప్పచ్చు ఒకటి. లేదా కొన్ని తెలంగాణకి ఇవ్వండి, మా వాళ్ళే కదా, వాళ్ళు మా సోదరులే కదా, అందాక వాళ్ళకి ఇవ్వండి అని చెప్పచ్చు మనం. వీళ్ళు దొబ్బేసిన డబ్బులు రికవరీ చేస్తే. అర్థమైందండి? ఎస్. కాబట్టి ఆ పని చేయాలి. అంతేగాని వాళ్ళు అలా వదిలేసి మళ్ళీ ఏదైనా కొత్తగా సంపాదిద్దామంటే ఎన్నాళ్ళు సంపాదిస్తారు? ప్రజల దగ్గర సందా రూపాయి కూడా తీసుకోకూడదు సందా. ఎస్. వీళ్ళేమో దొబ్బేసేసి వీళ్ళేమో ఇంట్లో పెట్టేసుకుంటే మళ్ళీ ప్రజల దగ్గర సందా తీసుకోకూడదు. ప్రజలు ఏమన్నా సందా ఇవ్వబోతున్నా కానీ మీ ఇంటి పక్కన ఏమన్నా అడుగు తింటుంటే అడుగు పెట్టు. లేదా ఇలాంటి చారిటీకి దేనికన్నా వికలాంగులు, ఇలాంటి దివ్యాంగులు, ఇలాంటి వాళ్ళు చేయి. మేము ఈ రాష్ట్రాన్ని మాత్రం ఈ దొంగల దగ్గర నుంచి రికవరీ డబ్బుతోటే మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి అందరూ దొడ్లో మళ్ళేసేయాల. ఎవరిని విడిచిపెట్టకూడదు, పారిపోకుండా చూడాలి. ఫస్ట్ వీళ్ళకి ఒక 6 జతల బట్టలు, వారానికి 6 రోజులు 7 రోజులు కదా, 7 జతల బట్టలు, ఒక రైస్ మూట, ఒక కరీంబీడి కట్ట, ఒక అగ్గిపెట్టి, అవి వండిచ్చి మిగతా అన్ని లాగేసుకోవాలి. ఓకే. అర్థమైందా మీకు? ఏమి ఉండొచ్చుకోవడం. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్యాలెస్లు నీకు ఎందుకురా అని చెప్పి అడగల. నువ్వు ఉంటున్నావా? నీకు ఎన్ని గదులు కావాలి? 3 బెడ్రూమ్ లేకపోతే 5 బెడ్రూములు మై హోమ్ పూజలో గట్రా బుక్ చేసి మిగతా అన్ని లాగేసుకోవాలి. అలా చేస్తేనే ఈ రాష్ట్రం రేపు దొబ్బాలనుకున్న వాడికి భయం వస్తుంది. ఎస్. లేదనుకోండి ఎవరికాడ దొబ్బేసి నిత్యానంద స్వామిలో ఒక దీపం కొనేసి పోతూ ఉంటారు. తర్వాత శ్రీనివాసరావు గారు, మొన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం జరిగింది. మొన్న కమిటీలు వేసుకోవాలి, రాబోయే విభజన సమస్యలకి సంబంధించి ఇంకా ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలి. 10 ఏళ్ళు అయిపోయింది. సో ఉమ్మడి రాజధాని అన్నది పక్కన పెడదాం. ఆ విషయం గురించి కాకుండా మిగతా అన్ని అంశాలను కూడా మనం ఒక ఏకతాటి మీద రావాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. సో దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని అనుకోవాలి? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత భౌగోళికంగా విడిపోయిన మనుషులుగా, ప్రజలుగా మనందరం ఒకటే. తెలుగు ప్రజలుగా అందరూ ఒకటే. మనం ఎప్పుడు కూడా మన భావజాలం ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ మార్చారు, అక్కడ మార్చేసారుగా. ఇక్కడ గవర్నమెంట్ మారినప్పుడల్లా వాళ్ళ అక్కడ చాలా మంది అన్నారు వాళ్ళు దుష్టజన సాంగత్యం. కేసీఆర్ గారు, జగన్ ఇద్దరు కలిసి ఉన్నారంటే దొంగోళ్ళు ఇద్దరు కలిసినట్టే. కేసీఆర్ గారు నేను దొంగోడు అన్నా, కానీ వాళ్ళిద్దరూ జగన్ ఇప్పుడు దొంగోడితో స్నేహం చేస్తే దొంగోడి కింద లెక్క చూస్తారు. అవును. అదే నష్టం ఏం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో స్నేహం వల్ల కూడా నష్టపడింది. జగన్మోహన్ రెడ్డితో స్నేహం వల్ల పక్క రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నా కానీ అతను మళ్ళీ వస్తాడని అన్నాడు ఆయన నోటితోటి. అదో పాపం. ఆ పాపానికి ఫలితం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ పాపం చేశాడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆ పాపం చేశాడు. దాని ఫలితం వాళ్ళ అమ్మాయి జైల్లోకి వెళ్ళిపోయాడు. ఈ ప్రకృతి కర్మ అనేటువంటిది ఉంటుందండి. మీరు ఒక రాక్షసుడికి మద్దతు ఇవ్వకూడదు. పక్క తోటి ప్రజలు కదా. అంతే కదా. నీకేం లోటు వచ్చింది ఇక్కడ? నువ్వు తెలంగాణ తీసుకొచ్చావని నీ ప్రేమ అభిమానంతో నాలుగు కూడా అభిమానిస్తారు ఆయన్ని. ఆయన 2 సార్లు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు పక్కోడు వాడైపోవాలని కోరుకోకూడదు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకనాడు నీ సహచరుడు, మీరు ఆయన దగ్గర పనిచేశారు. ఆయన అరెస్ట్ అవుతే మీరు నవ్వు రావటం ఏంటి మీ అబ్బాయికి? దాని ఫలితం చూశారు కదా. ఆయన అరెస్ట్ చేస్తాము, ఆయన నిరసన వ్యక్తం చేస్తానంటే అక్కడ అదేదో చేసుకుని మీ ఊళ్ళో చేసుకోండి అంటే అన్న కూడా అన్నాడుగా కేటీఆర్. ఇలాంటి అంటే అహంకారం, అధికారం కళ్ళు ఇప్పుడు ఏమవుద్దంటే అండి, సంపద కానీ అధికారం కానీ పెత్తనం ఇలాంటివన్నీ కూడా సిరితా వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిని సిరితా పోయిన కరిమింగిన వెలగపొండి చందము. అంటే మీకు ఎలా వస్తుందో ఎలా పోతుందో కూడా తెలియదు.
వచ్చినప్పుడు మీరు దాన్ని అయ్యా భగవంతుడా మాకు ఒక వరం ఇచ్చావు, నేను కూడా మంచిగా మారుతాను, అప్పుడు వరకు దొంగనా కొడుకునైనా కానీ మంచోడికి మారిపోతాను అనుకోవాలి. అంతేగాని అసలు నాకు నన్ను మించిన వాడు లేడు, నేను గొప్పవాడిని, నా ముందు అందరూ బానిసలు అన్నట్టుగా వ్యవహరిస్తే ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజలే రాజులు, ప్రజల నిర్ణయానికి మించింది ఏముండదు. మీకు తెలియకుండానే పోద్ది. అవును. కేసీఆర్ గారు ఓడిపోతారని కళ్ళలో కూడా అనుకోలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి అసలు అనుకోలేదు. మాట్లాడిపోయారు, దెబ్బైపోయారు కదా, బాగా దెబ్బతినిపోయారు కదా. కాబట్టి నేను ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఒక సుహృద్భావమైన వాతావరణం ఉంది. రేవంత్ రెడ్డి గారు పార్టీలు వేరేనా, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాల మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నా, ఇచ్చిపుచ్చుకోవటాలన్నా చాలా స్మూత్గా జరిగిపోతుందని అనుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ ఇక్కడ మళ్ళీ దాన్ని రెడీ చేస్తున్నారని అర్థమైంది. అవును. అంటే ఇక్కడ శాశ్వతంగా బీఆర్ఎస్కి తాళాలు ఉండదు. అంతే కదా మరి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే మొత్తం జంపింగ్ జపాన్లో ఇవాళ కూడా దాదాపు 8 మంది నేర్పిన విజయ నీరజాక్ష అని కర్మ సిద్ధాంతం. కర్మ అంటే ఇప్పుడు త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను కర్మ సిద్ధాంతానికి యుగాలు పట్టింది అది అవటానికి. అవును. అంటే ఏళ్ళు పూళ్ళు పట్టేసింది. ఈ కలియుగం విశిష్టత ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జరిగిపోతాయి. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్తాడు. ద్వాపర యుగం వచ్చేటప్పటికి కృష్ణుడు కంసుడిని సంహరించి వాళ్ళ తల్లి దేవకి వసుదేవుల్ని విడిపించడానికి వెళ్తాడు. అవును. అప్పుడు ఆవిడ ఏమడుగుద్దంటే, కృష్ణ నువ్వు ఘటనాఘటన సమర్థుడు కదా, నువ్వు ఈ విశ్వ సృష్టికర్తవు కదా, నువ్వు ఎన్నాళ్ళు పట్టిందా నీకు, మా 14 సంవత్సరాలు పట్టిందా నీకు, నీ కంసుడిని సంహరించాలనుకుంటే నువ్వు ఆ రోజు సంహరించగలవు కదా అంటే, అబ్బాబ్బే అది కాదు, దానికి పూర్వజన్మలో నువ్వేం చేసావు గుర్తుపెట్టుకో, నువ్వు శ్రీరాముని అడవికి పంపించావు నువ్వు. అది మరి సరే అయితే నేను అడవికి పంపించాను, త్రేతాయుగంలో ద్వాపర అంటే యుగం పట్టింది ఆవిడ కర్మ ఆవిడకి తిరిగి రావడానికి. అందుకని 14 ఏళ్ళ పాటు నేను తల్లికి దూరం చేసావు నువ్వు, అందుకని నీకు ఈ శిక్ష పడింది. మరి నన్ను అలాగ అన్నావు అయితే మరి యశోదకి ఏం చేసింది ఏంటి, వెళ్ళిపోయి అక్కడ ఉన్నావు కదా అంటే, ఆవిడ కౌశల్య, ఆవిడకి క్షోభ అనిపించింది కదా, 14 సంవత్సరాలు కొడుకు దూరం అయ్యాడు, ఈసారి ఈ జన్మలో ఆ కొడుకు 14 సంవత్సరాలు ఆవిడ దగ్గర ఉన్నాడు అన్నాడు. అంటే కర్మఫలం అనుభవించడానికి ఒక యుగం పట్టింది అక్కడ. త్రేతాయుగం ద్వాపర యుగం. కానీ కలియుగంలో ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఇప్పుడు యాజాత్ర రేపే మీకు ఎదురొచ్చేస్తుంది. దీన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంట. ఇది ఎవరి దాకా అక్కలేదు. మా ఊళ్ళోను మంగారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఓకే. వాళ్ళ తమ్ముడు మా పాలేరు కింద పనిచేసేవాడు. ఓకే. కానీ మంగారావు ఇండివిజువల్గా ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతనికి చెక్క బల్ల ఉన్న సైకిల్ ఉండేది. సైకిల్కి చెక్క బల్ల ఉంటే ఒక మూట పట్టుకెళ్ళటానికి, బియ్యం మూటలో నిమ్మకాయ మూటలు వేసుకుని మార్కెట్కి వెళ్ళటానికి, అది అప్పుడు ఇప్పుడు 40 ఏళ్ళ క్రితం, 40-45 ఏళ్ళ క్రితం. అతను రోడ్డు మీద దొరలు కూర్చుని తూములు అయ్యి ఉంటాయి అక్కడ, రైతులు కూర్చుని నా పక్కన కూర్చుంటే నేను అతను నా పక్కన కూర్చున్నాను అహంకారంతో పోయాను. నేను మాట్లాడాను. ఒక 10 రోజులు పోయేటప్పటికి మా నాన్నగారు ఆ మంగారావుని పిలిచి మా ఊడి సినిమా తీసుకెళ్ళు అన్నాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను వచ్చేదాకా వెయిట్ చేశాను. వాళ్ళు స్నానం చేసి భోజనం చేసి వచ్చిన తర్వాత సైకిల్ ఎక్కి సినిమా తీసుకెళ్ళాడు. నాకు అతను అవసరం వచ్చింది వెంటనే, చూసారా. అప్పుడు నేను ఆ రోజే అనుకున్నాను, తప్పు ఎప్పుడు కూడా పొరపాటున ఎవరిని కూడా కించపరచకూడదు, అవమానించకూడదు, ఎవరిని తక్కువగా చూడ, హీనంగా చూడక ఘోరంగా దెబ్బతింటావు అనేటువంటి మోహన్ బాబు తర్వాత పెట్టాడు సినిమాలో. నాకు అప్పుడే తెలుసు ఏంటండి, ఇది జీవితం నుంచి నేర్చుకోవాలి పాఠం. అర్థమైందండి. నాకు 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయేమో అప్పుడు, ఇలా 15 ఏళ్ళు ఉండొచ్చు. ఇది ఇలాంటిది కర్మ అనేటువంటి కేసీఆర్ ఏం చేశాడు, టీడీపీని ఖాళీ చేస్తాను అనుకున్నాడు. అయిపోయింది, వాళ్ళు ఖాళీ చేస్తున్నాడు. ఆయన తుంటి మిమ్ముకి ఎరిగి పడుకుంటే చంద్రబాబు వచ్చి ఇలా పామేడు. అలా అంటారు. అంటే ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబుని ఎంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబు గారు. ఎవరు డర్టీ పొలిటీషియన్ అర్థమవుతుందా? ఇవాళ దేశాల్లో బాగా మేధావులు, బాగా చదువుకున్న వాళ్ళు ఏ రేంజ్లో అతను మాట్లాడుతున్నారో చూసారా. ఈ ప్రజలందరూ కూడా మీరు ఒకటే లెక్కండి, ఈ ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగినాయి. విముక్తి కోసం పోరాటం జరిగింది, భుక్తి కోసం పోరాటం జరిగింది, స్వేచ్ఛ కోసం పోరాటం జరిగింది. మొట్టమొదటిసారిగా వ్యక్తి కోసం ఈ ప్రపంచం గదిలో వచ్చింది కదా. లైఫ్ టైం అచీవ్మెంట్, అంతకన్నా జీవితంలో అతనికి ఏం కావాలండి?
మీకోసం ఎప్పుడు నేను ఎవడన్నా పోరాడాడు అలాగే ఎవరు మీ గురించి ఒక మాట మాట్లాడుతుంటే ఎవడన్నా నువ్వు తెలంగాణ తెచ్చారు మీరు Yes. ఇవాళ తెలంగాణలో మీరు వద్దు అంటున్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ ఫైనల్గా ఇన్ని సిద్ధాంతాలు త్రేతాయుగం ద్వాపరయుగం ఇవన్నీ చెప్పారు కదా, కొంచెం రాజకీయాలకు పక్కకు వచ్చి కల్కి సినిమా చూసారా? చూడలేదండి, నచ్చలేదా? నచ్చలేదండి కదా, తర్వాత చూద్దామని. అలాగా పోనీ ఆ స్టోరీ ఏమన్నా తెలుసా మీకు? ఏదో అశ్వత్థామ ఇవన్నీ కలిపాడు పురాణాలను, అదే మన భారతాన్ని కూడా కలిపి కనెక్ట్ చేసాడు, చాలా బాగా తీసాడు అన్నారు. అంటే కొంతమంది రకరకాల అభిప్రాయాలు వస్తాయి కదా, నేను చూసి కానీ మాట్లాడకూడదు అనుకున్నాను. డెఫినెట్గా కుర్రాడు మంచోడు, నాగశ్విన్ మంచి డైరెక్టర్. అశ్విని దత్ గారు కూడా దానికి ప్రొడక్షన్ మొత్తం అంతా భారీగా సాహసం కదా. అవును, అంటే ఆ సబ్జెక్ట్ ఎన్ని కూడా బొమ్మ తేడా వస్తే మటాష్ అయిపోతాయి. అవును, ఇప్పుడు జనాలకి కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, మటాష్ అయిపోతాయి అలాంటి సినిమా. ఇప్పుడు ట్రెండింగ్ అదే అవుతుంది, ఎందుకంటే అది చాలా $16.2 బిలియన్. ఎందుకంటే ఆ సినిమా బాగోపోతే అంతమంది చూడరు. $1 మిలియన్. డెఫినెట్గా బాగా తీసుంటాడు. ఒకటి మాత్రం మనం గర్వించదగింది ఏంటంటే, ఒకనాడు మేము చదువుకునేటప్పుడు రాజమండ్రిలో లక్ష్మీ టాకీస్ అని ఒకటి ఉన్నాం. అలాగే కొత్తగా కట్టిన థియేటర్లో సరస్వతి థియేటరు, ఓకే, నటరాజ్ థియేటర్ నుండి ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి అక్కడికి. అది అంటే రాబోయే సినిమాలు కూడా ఇంటర్వెల్లో ఓ ట్రైల్ వేసేవాడు. ట్రైలర్స్ ఉంటాయి కదా, అవును, ట్రైలర్స్ 10-20 వేసేసేవారు. అంటే అసలు సినిమా ఎంతే ఉంటుంది, అది ఒక గంట సినిమాయే కదా. ఇంగ్లీష్ సినిమాలు గంట పావు కానీ ఉంటుంది, మనకి 2.5 గంటలు ఉంటే కానీ తృప్తి ఉండదు మాకు. అంటే 20 సినిమా చూసిన ఫీలింగ్ కలిగేది కాదు. 23 రీల్ సినిమా రీల్ వేసినప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ వేసినప్పుడు రీల్స్ అని 23, 20, 18, 19 వేస్తారు. అది చూసి 19 రీళ్ళు, 20 రీళ్ళు, 23 రీళ్ళు అమ్మాయి అనుకుని ఉండే ఎక్కువ ఉండాలి సినిమా, ఎక్కువసేపు ఉండాలి. అవును, అలాంటిది అంటే దానవేశ్వర కన్నా